ప్రైజ్ ది లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సో మరి ఇబ్బందుల్లో, సమస్యల్లో, వేదనలో, కష్టాల్లో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చే సహాయం ఒకటి ఉంది. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ యొక్క కష్టంలో నుంచి, నీ యొక్క ఇబ్బందులో నుంచి నువ్వు ఎలా బయటికి రావాలో, నువ్వు ఎలా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయాలో ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో, యేసు నామమున పేట పరిశుద్ధాత్మ దేవ నా జీవితంలో నువ్వు పనిచేయి, పరిశుద్ధాత్మ దేవ నా జీవితంలో నువ్వు నాకు సహాయము చేయి. నీ టఫ్ సిచ్యువేషన్లో, నీ క్రిటికల్ సిచ్యువేషన్లో నీకు ఏ సహాయము లేదు, ఏ మనిషి సహాయం కానీ, ఏ వ్యక్తి సహాయం కానీ నీకు లేని సమయంలో నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఎవరి జీవితంలో ఎలా మూవ్ అవుతాడు అనే దాన్ని మనం చూసుకుంటే గనక, పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వెళ్ళి హోలీ స్పిరిట్ గాడ్ నాకు సహాయము చేయి, నాకు ఏ ఆధారము లేదు, నువ్వే నా ఆధారము, నువ్వే నా ఆశ్రయము అని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయిస్తారో వారికి మాత్రమే ఆయన సహాయము, వారికి మాత్రం ఆయన సహాయము చేయడానికి ఆయన వెనకాడనంట, ఆయన సహాయము చేస్తాడంట. హల్లెలూయా. ఎందుకంటే ఎవ్రీ టఫ్ సిచ్యువేషన్లో ఆయన మీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే చూడండి, మనకి ప్రార్థన చేసిన ప్రతిసారి మన బైబిల్లో చూసుకుంటే కనుక పరిశుద్ధాత్ముని చాలా మంది ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థించినప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ రావడం అంటే ఎప్పుడు వచ్చింది? ప్రార్థించినప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ నీ యొక్క పవర్, నీ యొక్క శక్తిని నింపు అన్నప్పుడు వారి పైన పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క శక్తి నింపబడుతుంది. హల్లెలూయా. సో అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయము చేయను అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని నీవు అడుగుతావో ఆ సమయాల్లో పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. సో నువ్వు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా ఆయనకి అవసరం లేదు, నువ్వు ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నా, నువ్వు ఎలాంటి అసలు బయటికి రాలేకపోతున్నా, నేను ఈ సమస్యలో నుంచి, ఇబ్బందులో నుంచి నేను రావడానికి నాకు ఆస్కారం లేదు, ఈ సమస్యలోంచి వచ్చే ఛాన్సే లేదు, దీనికి ఈ సమస్యలోంచి నేను బయటపడే అవకాశమే లేదు అలాంటి పరిస్థితుల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో అలాంటి పరిస్థితుల్లో కూడా హోలీ స్పిరిట్ గాడ్ సహాయం చేస్తాడు. ఎందుకంటే అంత్యదినమునందు నీ ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. కుమ్మరించడం అంటే ఆయన ఆత్మ పైన, ఆ ఆత్మ నీ మీద కుమ్మరించడమే కాదు, ఆయన నీకు కావలసిన సహాయం చేయడానికి కూడా ఆయన ఈ యొక్క పరిస్థితుల్లో, ఈ యొక్క సమయాల్లో, ఈ కాలములో నీకు అనుకూలంగా, నీకు దగ్గరలో ఆయన ఉన్నాడు. సో మనకి సహాయము చేయని వారి కోసం ఎదురు చూస్తాం, మనుషుల కోసం. మనకి ఎవరైనా మనుషులు సహాయం చేస్తారేమో, ఎవరైనా మనకి ఏదైనా సహాయం చేస్తారేమో, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఈ వ్యక్తి సహాయం చేస్తాడేమో, ఆ వ్యక్తి దగ్గరికి ఆ వ్యక్తికి సహాయం చేస్తాడేమో, ఈ వ్యక్తికి ఫోన్ చేస్తే ఈ వ్యక్తి సహాయం చేస్తాడేమో, ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే ఆ వ్యక్తి సహాయం చేస్తాడేమో అని చెప్పేసి మనము మనుషుల కోసం ఎదురు చూస్తాం. కానీ మనుషుల కంటే అత్యధికంగా పైన వ్యక్తి ఆయన ఉన్నాడు, మనుషుల కంటే శక్తివంతుడైన ఆయన ఉన్నాడు, మనుషుల జీవితాల్లో మార్పు కలగజేయగలిగిన శక్తివంతుడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. సో నువ్వు అడిగిన దాన్ని ఆయన నీకు అందించే సర్వశక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తుని మృతుల నుంచి లేపని వాని ఆత్మ మీలో ఉన్న ఎడల చావునికి లోనైన మీ శరీరాలను కూడా జీవింపచేస్తాడంటాడు. హల్లెలూయా. ఒక చావు మాత్రమే కాదు, ఒక చావును మాత్రమే జీవింప చేయడం కాదు, కానీ ఆయన నీ జీవితములో నీ డెడ్ సిచ్యువేషన్ ఉన్న ప్రతి పరిస్థితిని జీవింప చేయగలడు. హల్లెలూయా. అయిపోయింది పరిస్థితి, నా సమయం ఇంకా లేదు, నాకు అవకాశం లేదు, డెడ్ సిచ్యువేషన్, అలాంటి పరిస్థితులను కూడా ఆయన జీవింప చేయగలడు. హల్లెలూయా. బారిపోయింది జీవితం, మూడైపోయింది, చిగురింపు లేదు అనే పరిస్థితిని కూడా ఆయన చిగురింప చేయగలడు. బట్ నువ్వేం చేయాలి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయించాలి, పరిశుద్ధాత్మ దేవుని నువ్వు వేడుకోవాలి. హోలీ స్పిరిట్ గారు నాకు సహాయము చేయి. నీకు ఏది ఆధారము లేదా? జస్ట్ ఫాస్టింగ్ చేయ రోజు, ఒక రోజు ఫాస్టింగ్ ఉండి
ఆ రోజు నీ రూములోకి వెళ్ళి నువ్వు ప్రార్థించు, పరిశుద్ధాత్మదేవా నాకు నువ్వు తప్ప వేరే ఆధారము లేదయ్యా, నాకు సహాయము చేయి. నువ్వు సహాయము చేస్తావంట పరిశుద్ధాత్మదేవా, నువ్వు అద్భుతాలు చేస్తావంట పరిశుద్ధాత్మదేవా, నువ్వు సహాయము చేస్తావంట. యేసుక్రీస్తు నామమున పేరిట నాకు సహాయము చేయయ్యా, యేసుక్రీస్తు నామమున పేరిట నాకు అద్భుతము చేయయ్యా. ఈ క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి, ఈ క్రిటికల్ పొజిషన్ నుంచి నన్ను బయటకు తీసుకురా దేవా అని నువ్వు ప్రార్థించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ప్రార్థించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నువ్వు ప్రార్థించినప్పుడు నీ పరిస్థితులన్నిటిలో నుంచి కూడా ఆయన బయటకు తీసుకొస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నీకు సహాయం చేయను గాక. ఈరోజు నీ గురించి నేను ప్రార్థించబోతున్నా. జస్ట్ కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మదేవ నాకు సహాయం చేయి, నా జీవితంలోకి రా పరిశుద్ధాత్మదేవాను. ఈరోజు ఈ సమయంలోనే నిన్ను తాకబోతున్న పరిశుద్ధాత్మదేవుడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మదేవ, ఇదిగో నీ గురించి మేము నేర్చుకున్నాం, నీ గురించి మేము విన్నాం. ఇదిగో పరిశుద్ధాత్మదేవ నా జీవితంలో నాకు సహాయం వచ్చి, నా పరిస్థితుల్లో ఇదిగో ఈ ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి నేను బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నా, అది రోగము కానీ, వ్యాధి కానీ, సమస్య కానీ, ఇదిగో ఈ పరిస్థితుల నుంచి నేను బయటికి రాలేకపోతున్నా, ఇదిగో నాకు సహాయము చేయ. ఇదిగో ఈ క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి నేను బయటికి రావడానికి నాకు సహాయము చేయి పరిశుద్ధాత్మదేవ అని ఎవరైతే ప్రార్థిస్తున్నారో పరిశుద్ధాత్మదేవ, ఇదిగో వారందరినీ కూడా మీరు తాకమని ప్రార్థిస్తున్నారు. వారందరి జీవితంలో నువ్వు ఎన్నవాళ్ళు కమ్మని ప్రార్థిస్తున్నా, వారందరి జీవితాల్లో నువ్వు అద్భుతము చేయమని ప్రార్థిస్తున్నా. వారందరి జీవితంలో ఈ యొక్క వీడియోని ఎవరైతే చూసి ప్రభా ప్రార్థిస్తున్నారో, విశ్వసిస్తున్నారో వారి జీవితంలో అద్భుత కార్యము చెయ్యమని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. నిశ్చయముగా దేవా, నిశ్చయముగా దేవా వారి జీవితంలో అద్భుతము చేయి. రిగమంతల ప్రదూష కథరియాంతలేబి ఎల్హేనియాంత రఘూష కల్ప్రహేనియాంతలబ మస్తెగెలే ప్రదూష కథరియాంతలబూష. పరిశుద్ధాత్మదేవ నీవు సహాయము చేయి, వారి జీవితంలో అద్భుతము జరిగించు. ఇప్పుడు యేసు నామములో వారి జీవితాలను మీరు తాకమని, వారి జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేయమని, గొప్ప కార్యము చేయమని యేసు నామములో మీరు ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్. జీసస్ నేమ్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామమున పేరిట పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో మీకు సహాయము చేయును గాక. ఆమేన్. జీసస్.